దేవుని నామకు స్తోత్రము. మనము క్రీస్తు పాఠశాల ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్ అనే లెసన్స్ నేర్చుకుంటున్నాము. ఇవాళ 10వ లెసన్ నేర్చుకున్నాం. 10th లెసన్ నేర్చుకున్నాం. అయితే నిన్న సత్యం గురించి నేర్చుకుంటూ ఉంటిమి. అక్కడ ఆపేసాము. అయితే కొన్ని విషయాలు చెప్తాను. సత్యం అన్నది ఎన్ని చోట్ల ఉందా అని వెతికితే నాకు ఒక 25 చోట్ల దొరికింది. ఇంకా చాలా చోట్ల ఉన్నది. కానీ కొన్ని 2, 3 ఇంపార్టెంట్‌వి చెప్తాను. ఏంటి అనంటే సత్యమైన వెలుగుంది. సత్యవంతుడైన వాడు అని 1 యోహాను పత్రిక 5:20లో ఉంది. సత్యస్వరూపి, సత్యము, కనికరం అనుగ్రహించువాడు. సత్యమును, కనికరమును ఆయన అనుగ్రహించువాడు. మీకా 7:20లో. అయితే ప్రకటన 19:11లో సత్యవంతుడు అను నామము గలవాడాయన. సత్యవంతుడు. అందుకనే యెషయా 16:5లో సత్య సంపన్నుడు అనుంది. హల్లెలూయా! ఆయన శక్తి సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన సత్య సంపన్నుడు కూడా. కీర్తన 31:5లో సత్యదేవా అని పిలుస్తున్నాడు భక్తుడు. యోహాను 16:13లో సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. సత్యమే కాదు, సర్వసత్యం ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఇప్పుడు నేను చదివినట్టుగా యోహాను సువార్త 18:38లో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టి తిని అంటున్నాడు యేసు ప్రభువు. తర్వాత యెషయా 42:3లో సత్యమును అనుసరించి న్యాయమును కనపరచువాడు. న్యాయం చూపించేటప్పుడు ఆయన సత్యాన్ని కన్సిడర్ చేస్తాడు. తర్వాత ఇంకొకటి యెషయా 61:8లో సత్యమును బట్టి వారికి క్రియాఫలం ఇచ్చువాడు. మన క్రియాఫలం ఇచ్చేటప్పుడు అకార్డింగ్ టు ట్రూత్ ఇస్తా ఉంటాడు. తర్వాత అసలు మనకన్నదే సత్యవాక్యానికి, ఆయన పుట్టిందే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వటానికి. ఇందు నిమిత్తమే నేను ఈ భూలోకానికి వచ్చానన్నాడు. మనల్ని కూడా సత్యము వల్లనే కన్నాడు. సత్యానికి మనకు అంత సంబంధం ఉన్నది. యాకోబు 1:18లో సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కన్నాడు. అయితే ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే చెప్తాను, ఎందుకంటే పెద్దగా ఉంది. అయితే 119వ కీర్తన 160వ వచనములో నీ వాక్య సారాంశము సత్యం. వాక్యం అంతటికి సారాంశం తీస్తే అది సత్యం. 17 యోహాను సువార్తలేమో నీ వాక్యమే సత్యం అన్నాడు. 119వ కీర్తన 160లో నీ వాక్య సారాంశము, ద జిస్ట్ ఆఫ్ యువర్ వర్డ్ ఈజ్ సత్యము, ట్రూత్ అని చెప్తున్నాడు. సో ఇంక ఇవన్నీ కూడా ఒక మంచి లెసన్ ఉన్నది. అది ఇప్పుడు కాదు, ఎందుకంటే మనం సైడ్ ట్రాక్ అయిపోతాం. మళ్ళీ అసలు లెసన్లో నుంచి బయటకు వచ్చేస్తాము. చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరి రోజు చెప్తాను ఈ లెసన్స్ అయిపోయిన తర్వాత. రికార్డ్ అయితే చేసి పెట్టారు, అది రాసి పెట్టాను. సరే, ఇప్పుడు మనం అసలు లెసన్లోకి వచ్చేసేద్దాం. సత్యాన్ని గురించిన మా విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు లెర్నింగ్ బై రెవల్యూషన్, ప్రత్యక్షత ద్వారా నేర్చుకొనుట అన్న విషయాలు చూద్దాం. దేవుడు ప్రత్యక్షత ఇచ్చి నేర్పుతాడు. మనకేమన్నా నేర్పించేది ఉంటే అంటే యెహెజ్కేలుకు, ఇటు యోహానుకు యేసు ప్రభు తండ్రి అయిన దేవుని స్వరూప దర్శనము ఎవరెవరు చూశారు? యెషయా చూశాడు, మన యెహెజ్కేలు చూశాడు, యోహాను చూశాడు, దానియేలు చూశాడు. కానీ ఆ సీన్ చూపించక ముందు ఒక పర్పస్ ఉంటుంది దాని వెనకాల. ఇప్పుడు పిల్లోడు చిన్నోడు మట్లో ఆడుతా ఉన్నాడు అనుకోండి, వాడు ఎంత పిలిచినా రావట్లేదు అనుకోండి. తల్లి చేతిలో ఏదో పెద్ద కట్టె లాంటిది ఉంటే, ఏదో ఏ పప్పు గుత్తి లాంటిదో ఏదో అట్ల కర్ర ఏదో ఉందనుకోండి, పని చేసుకుంటుంది. రేయ్ చూడు, నా చేతిలో ఏముందో చూడు, నువ్వు పిలుస్తుంటే రావట్లేదు, నా చేతిలో ఏముందో చూడు అంటారు. అంటే ఇది చూపిస్తే వాడు చక్కగా అయిపోవాలి, ఈ సీన్కి వాడు చక్కగా అయిపోవాలి, వచ్చేసేయాలి వాడు. అట్లాగనే తండ్రి అయిన దేవుడు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రత్యక్షతలు చూపిస్తాడు. ప్రత్యక్షతల ద్వారా నేర్పుతాడని తెలుసుకోవాలి మనం. అయితే యెహెజ్కేలుకు 40వ అధ్యాయము 2-4లో ఏమంటాడంటే, అంతకుముందేమో నా వెంట్రుకలు బట్టి తీసుకెళ్ళాడు యెరూషలేము అని చెప్పాను కదా.
దేవుని దర్శన వశుడైన నన్ను ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి మిగులు ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? స్పిరిట్ లో తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? నేను అది కొంచెం కొద్దిగా ఇబ్బంది అనకుండా స్టార్టింగ్ నుంచి చదివితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. మనం చెరలోనికి వచ్చిన 20వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లబోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాను. ఎట్ట తోడుకొని పోయాను అని అంటే, నా వెంట్రుకలు పట్టుకొని తోడుకొని పోయాను అన్నది ఇక మనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఎట్ట తీసుకెళ్తాడో 8వ అధ్యాయంలో చూసాము. 8:3లో, మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వెంట్రుకలు పట్టుకొనగా, ఇట్ట ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి, ఇట్లా జస్ట్ ఇట్లా వెంట్రుకలు బట్టి ఆత్మ భూమి ఆకాశములకు మధ్యలో పట్టుకొని, నేను దేవుని దర్శనంలో చూస్తుండగా యెరూషలేమునకు ఉత్తరం ఉన్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దించెను. పికప్ అండ్ డ్రాప్. చెరలో, బబులోను చెరలో తెలాబీబన నది స్థలంలో నుంచి కేబారు నది తీరంలో ఉన్న అతన్ని పికప్ చేసుకొని యెరూషలేములో 500-600 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేములో డ్రాప్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక డ్రాప్ ఇది అని చెప్తున్నాను. సెకండ్ డ్రాప్ 40వ అధ్యాయంలో. ఇప్పుడు చూడండి 2వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని దర్శనవశుడైన నన్ను ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి మిగులు ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము ఒకటి నాకు కాగపడెను. ఒక పట్టణం చూపించాడు దర్శనంలో. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు ఉండెను. ఆయన మెరయిచున్న ఇత్తడి వలె కనపడెను. దారమును కొలకర్రను చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. దారమును కొలకర్ర పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపించిన వాటిని అన్నిటినీ కన్నులార చూచి చెవులార విని మనసులో ఉంచుకొని నేను వాటిని నీకు చూపుటకై నీకు ఇచ్చడికి తేబడితివి. నేను ఎందుకు తెచ్చా అనుకున్నావు? ఎజ్కేలు, నీవు కన్నులార చూడాలి, చెవులార వినాలి, మనసులో ఉంచుకోవాలి. నేను వాటిని నీకు చూపుటకై నీవు ఇచ్చడికి తేబడితివి. నీకు కనబడి వాటిని అన్నిటినీ ఇశ్రాయేళ్లకు తెలియజేయవు. ఇప్పుడు నువ్వు చూసినవన్నీ ఇశ్రాయేళ్లకు చూపించు. అందుకే ఇక్కడికి తేబడుతుంది. ఇది చూపించటంలో ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది అని చెప్తున్నాను. అలాగుననే 43:10 నుంచి చూస్తే 10-11 మాత్రం చదువుతున్నాను. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించు. నా మందిరం వాళ్ళకి చూపించు, వాళ్ళు సిగ్గుపడతారు అంటున్నాడు. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటి బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. అదే వాళ్ళు చూచుచుండగా దాని విధులను అన్నిటిని రాయించు. వాళ్ళకి సీన్ చూపించు. నీకు నేను చూపిస్తున్నాను, వాళ్ళకి సీన్ చూపించు. మందిరం యొక్క విధులు, ఆజ్ఞలు. వాళ్ళు సిగ్గుపడిపోతారు. దేవుడు ఇలా చేయమంటే మనం చెయ్యట్లేదే అని, లేదా వేరుగానే చేస్తున్నాము, విగ్రహాలను పూజిస్తున్నామని సిగ్గుపడతారు వాళ్ళు. చూపించు అన్నాడు. సో సీన్స్ చూపించటము దేవుడు స్పందిస్తూ ఉంటాడు కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సీన్స్ చూపించటంలో. అయితే ఇప్పుడు యోహాను సువార్తలోకి వచ్చేద్దాం. ఎందుకంటే యోహాను కూడా ప్రకటన 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని దర్శనం చూశాడు, పరలోకపు సింహాసనము చూశాడు, ఆకాశం తెరవబడుటయు పరలోకపు సింహాసనము మన జాన్ కూడా చూశాడు. అయితే ఇప్పుడు జాన్ రాస్తున్న విషయాలు చాలా మంచి విషయాలు ఉంటాయి. ఫస్ట్ ఇవి మాత్రం చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మొదటి అధ్యాయం 1-4 వచనాల వరకు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను.
ఇది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం, ఇది మనకు తెలిసిన విషయాలు అనుకోండి. అయితే 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారి అయి వచ్చినప్పుడు మన మధ్య నివసించేటప్పుడు ఆయన ఎట్ట నివసించాడండి? కృప సత్య సంపూర్ణుడుగా. సో సత్యం అనేది చూడండి, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అందుకని 17వ వచనం ముందే చదివాను మీకు నేను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప సత్యములు యేసు ప్రభు ద్వారా. పాత నిబంధన వాళ్లకు ధర్మశాస్త్రము మోషే ద్వారా, కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనకు కృపా సత్యములు కలిగెను. అందుకని ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తర్వాత 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్పు. ఇది ఇంకొక సీన్. ఓకేనా? ఇవి మన ముఖ్య లేఖన భాగాలు. ఇప్పుడు గాడ్స్ ఆన్సర్ టు ఏ స్టేట్ ఆఫ్ డిక్లెన్షన్, అంటే క్షీణ దశకు, ఇశ్రాయేళ్ల క్షీణ దశకు, సంఘం యొక్క క్షీణ దశకు దేవుడి ఆన్సర్ ఏంటి, స్పందన ఏంటి అంటే దర్శనాలు చూపించటమే, ఆయన ప్రభావం చూపించటమే. అయితే యెరూషలేము పట్ల, మందిరము పట్ల ఉన్న దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము ఎప్పుడైతే నెరవేర్చబడకుండా వదిలిపెట్టబడ్డదో, పాత నిబంధన సంగతి చెప్తున్నాను, నెరవేర్చకుండా వదిలిపెట్టబడిందో, ఎప్పుడైతే దేవుని మహిమ వెళ్ళిపోయిందో, అప్పుడు యెహెజ్కేలు కొత్త పరలోక మందిరపు దర్శనము ఇవ్వబడింది. 11వ అధ్యాయంలో దేవుని ప్రభావం వెళ్ళిపోవటం నేను చూపించాను, ఆ వెహికల్ ఎక్కి వెళ్ళిపోవటము నేను చూపించాను. ఇప్పుడు ఏంటి అని అంటే 40వ అధ్యాయంలో అప్పుడు యెహెజ్కేలు క్రొత్త పరలోక మందిరపు దర్శనం ఇవ్వబడింది. ఆయనకు వ్రాయమన్న ఆజ్ఞ కూడా ఇవ్వబడింది. నువ్వు ఇది వ్రాయుము అన్నాడు. అయితే ఆ మందిరపు ప్రతి దాని కొలత సూక్ష్మంగా పైనుండే చెప్పబడ్డది దర్శనంలో. మైన్యూట్ థింగ్స్ కూడా ప్రతిది, ఆ కొలతలన్నీ పరలోకము నుండి యెహెజ్కేలుకు చెప్పబడ్డవి. ఇది పరలోకపు మందిరపు దర్శనము యెహెజ్కేలుకు చూపించాడు. అలాగుననే నూతన నిబంధన సంఘము ఎప్పుడైతే అపవిత్రతను, శక్తిని, సత్యమును పోగొట్టుకున్నదో, ఎప్పుడైతే పరలోకపు లక్షణాలు, పద్ధతులు కోల్పోయిందో, ఎప్పుడైతే ఆది సంఘములో తొల్లిటి మహిమ వెళ్ళిపోయిందో, అప్పుడు పరిశుద్ధాత్ముడు యోహానుకు నూతనమైన, ఆశ్చర్యకరమైన, పరలోకపు ఆత్మీయమైన దృశ్యమును, అంటే ప్రభువైన యేసును చూపించాడు. హల్లెలూయా. చెప్పాలి అంటే యేసు ప్రభువుని దీనుడుగా, సేవకుడుగా, రక్షకుడుగా ఫస్ట్ సీన్లో చూపించాడు, పంపించాడు. అది సంఘము దిగజారిపోయిన స్థితిలో, చల్లారిపోయిన స్థితిలో, మహిమ పోగొట్టుకున్న స్థితిలో తండ్రి అయిన దేవుని రియాక్షన్ ఎట్లా ఉంది అంటే, నా కుమారుని తడాకా చూడండి ఎట్టా ఉంది అన్నట్టుంది. నా కుమారుడు ఎంత మహిమ స్వరూపుడో చూడండి అన్నాడు. అది నా చేతిలో ఏముందో చూడరా అంటా మీ పిల్లల్ని చెప్పానే, నా కుమారుని చూడండి ఒక్కసారి, ఒక లుక్ ఇయ్యండి అని ఇప్పుడు పూర్తి మహిమలో కుమారుని చూపిస్తున్నాడు. అప్పుడు ఎట్ట చూపించాడు, ఇప్పుడు ఎట్ట చూపిస్తున్నాడు చూడండి. ఇప్పుడు చూపించే పర్పస్ ఈస్ డిఫరెంట్ అని చెప్తున్నాను. అది పరలోకములో ఉన్న క్రీస్తు ప్రత్యక్షత, ప్రజెంట్ కండిషన్ ఆఫ్ మై సన్. చూడండి, భూమి మీదకి వచ్చినట్టున్నా అనుకుంటున్నారా నా కుమారుణ్ణి? ఇప్పుడు చూడండి నా కుమారుడి ప్రత్యక్షత ఎట్టుంటుందో, ఆయన ప్రభావం ఎట్టుంటుందో, ఆయన మహిమ ఎట్టుంటుందో. ఇది యోహాను సువార్తలో మనము చూస్తాము. అంతేకాదు యోహాను పత్రికలలోను, ప్రకటన గ్రంథములోను కూడా
చూస్తాము. మొత్తం యోహాను 5 బుక్స్ రాశాడు గదండీ! యోహాను సువార్త రాశాడు, 3 పత్రికలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. అవి యోహాన్ రైటింగ్స్ 5 ఉంటాయి టోటల్ పత్రిక ఆయన గ్రంథాలు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే యోహాను రాసిన సువార్త కొత్త నిబంధన పుస్తకంలో రాయబడిన చివరి పుస్తకము. ఇది తెలియక ఆ సువార్త సూచన ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బుక్ మనకు తెలియనందున దాని శక్తి మనలను ప్రభావితం చేయలేకపోయింది. అసలు ఎందుకు రాశాడంటే యోహాను అందరు శిష్యులు హతసాక్షులైనప్పుడు యోహాను కూడా బాగా కట్టేసి బేతింగ్ టబ్స్ ఉంటాయి చూడండి, పెద్ద పెద్ద బేతింగ్ టబ్స్ ఉంటాయి, పడుకొని స్నానాలు చేస్తారు. అటువంటి టబ్బులో సలసల సలసల మసులుతున్న నూనెలో ఈయనను కట్టి అందులో వేశారు. ఈయన కాలలేదు. కాలకపోయేసరికి ఏం చేశారు అని అంటే తీసి పద్మసు ద్వీపంలోకి పంపించేశారు. ఇంకెవ్వడు ఉండడు అక్కడ, ఒక్కడే ఉండాలి. ద్వీపం అది కూడా. బయటికి రావాలంటే మళ్ళీ సముద్రం ఉంటుంది, అందుకు ద్వీపంలో వేశారు. అయితే అక్కడ యోహాను పరలోక దర్శనం చూశారు. ప్రకటన గ్రంథం అంతా చూసి రాసేశారు. అక్కడ పద్మద్వీపంలో ఉన్న తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఆయన మళ్ళీ వచ్చాడు కానీ యెరూషలేముకు రాలేకపోయాడు. ఎందుకు యెరూషలేముకు రాలేకపోయాడు అంటే అప్పటికి నీరో చక్రవర్తి యెరూషలేమును కాల్చేశాడు, మందిరం కూల్చేశారు, అంతా కాల్చేశారు, ఏమీ లేదు. క్రిస్టియానిటీకి సెంటర్ అనేది లేదు యెరూషలేము. అందుకనే ఆ కాలంలో నెక్స్ట్ ఎఫెసుని సెంటర్ గా పెట్టుకొని క్రిస్టియానిటీ నడుస్తుంది. మన తిమోతి అక్కడే ఉన్నాడు. తర్వాత యోహాన్ చాలా మంది శిష్యులు ఉన్నాడు, పాలికాబ్ అని, క్లెమెంట్ అని, ఇంకా ఇగ్నిషన్ అని చాలా మంది ఉంటారు. అయితే చాలా మంది మంచి మంచి భక్తులు ఉంటారు. వాళ్ళేమో 60-65 ఏళ్ళు ఉంటారు. ఈయనేమో 98 ఏళ్ళు దాకుంటాడు. అందుకనే వాళ్ళు చిన్నోళ్ళలా కనపడతారు. ఆయన నా పిల్లలారా అంటాడు వాళ్ళను. ఆ 60 ఏళ్ళ వాళ్ళనైనా ఈయన 98 ఏళ్ళోడు కనుక నా చిన్న పిల్లలారా అంటాడు వాళ్ళని. తర్వాత 98 ఏళ్ళు అరౌండ్ 100 బతికాడట. 98 ఏళ్ళు ఉన్నప్పుడు పద్మద్వీపంలో నుంచి సేఫ్గా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథం రాసి అన్ని చర్చెస్ కి సర్క్యులేట్ చేశాడు. దాని తర్వాత పత్రికలు కూడా రాశాడు. తర్వాత 98 ఏళ్ళ ముసలాయన దగ్గరికి మత్తయి, మార్కు, లూకా 3 బుక్స్ తీసుకొచ్చారు, సువార్తలు తెచ్చిచ్చారు. ఇస్తే ఆయన అవన్నీ బాగా చదివాడు. చదివి అంత ఏజ్లో ఆయన ఓపిక చూడండి, ఆయన వాక్యం పట్ల ఆయన ఆశ చూడండి. 3 చదివాడు. చదివి బాగా రాశారు, చాలా బాగా రాశారు, ఉన్నట్టు రాశారు అని మెచ్చుకున్నాడంట. మెచ్చుకున్నాక ఒక చిన్న కామెంట్ చేశాడు. ఏం చేశాడు అంటే యేసు ప్రభువు ఫస్ట్ యూదయాలో 8 నెలలు పరిచర్య చేశాడు. తర్వాత ఆయన గలిలయకు వెళ్ళి 2 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మధ్య మధ్యలో విజిట్ చేశాడు పండుగలకు యెరూషలేము. అయితే 2 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఫైనల్ గా ఆయన గలిలయలో 2 సంవత్సరాలు చేసి గలిలయ వదిలేసి మళ్ళీ యెరూషలేముకి వచ్చి 4 నెలలు చేశాడు. తర్వాత చంపేశాడు. అయితే మొదట 8 నెలలు, లాస్ట్ 4 నెలలు అంటే 1 ఇయర్ యెరూషలేములో, 2 సంవత్సరాలేమో గలిలయలో, తర్వాత 6 నెలలు ప్రయాణంలోనే సరిపోయింది. తూరు, సీదోను, దెక్కపొలి ఈ ప్రాంతాలన్నీ తిరగటాలు చేయటాలు సరిపోయింది. వేరే అవంతా తిరగటాలు చేయాలి. అయితే యోహాన్ ఏమన్నాడు అంటే వీళ్ళు బాగా రాశారు, ఉన్నట్టు రాశారు కానీ ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ రాయలేదు అన్నాడంట. తొల్లిటి యూదయ పరిచర్య 8 నెలలది వీళ్ళు మిస్ చేశారు, రాయలేదు అన్నాడంట. అది కరెక్టే కూడా. ఎందుకు అంటే అది వీళ్ళకి తెలియదు. ఈ శిష్యులు ఎక్కడ గలిలయ సముద్ర తీరంలో ఉన్నప్పుడు
ఈ 8 నెలలు అయిపోయినాక గలిలయకి వెళ్ళాడు గనక, యెరూషలేము 8 నెలలు అయిపోయినాక గలిలయకి వెళ్ళాడు గనక, అక్కడ వాళ్ళు చేపలు పడుతుంటే పట్టుకున్నాడు గనక, ఆ పాయింట్ నుంచి వాళ్ళు రాసుకొచ్చారు. అంతకుముందు 8 నెలలు వీళ్ళకేం తెలుసు? వాళ్ళప్పుడు పిలవనే లేదు సేవకులుగా, శిష్యులుగా. కాబట్టి వాళ్ళ కరెక్ట్ ఆ స్టార్టింగ్ పాయింట్ అది వాళ్ళది. అయితే అప్పుడు ఆయన దగ్గరున్న శిష్యులందరూ అన్నారు గదా! యోహాను, ప్రభువుతో తిరిగిన వాళ్ళు ఇంకెవ్వరు బ్రతికిలేరు. లైవ్‌గా నీవొక్కడివే ఉన్నావు గనక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నీ యొద్ద నుండే రావాలి మాకు. కాబట్టి ఆ మొదటి 8 నెలల పరిచర్య కూడా మాకు రాసింది. నువ్వు గూడా ఒక సువార్త రాయి యోహాను. నువ్వు గూడా రాయి. వీళ్ళు మిస్ అయినవన్నీ నువ్వు రాయి. ఆయనతో చైల్డ్‌హుడ్ నుంచి ఉన్నాడు గదండీ! యేసు ప్రభు భూలోకములో మాక్సిమం అసోసియేషన్ ఎవరితోటంటే యోహాన్‌తోటే. అమ్మతో గాదు, నాన్నతో గాదు, తమ్ముళ్ళతో గాదు, చెల్లెళ్ళతో గాదు. ఎందుకు అనంటే అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు దగ్గర దగ్గర ఇళ్ళు చైల్డ్‌హుడ్ నుంచి అసోసియేషన్ వాళ్ళం. ఈయన దేవుని కుమారుడని ఆయన తెలుసుకున్నప్పటి నుంచి ఇక ఆయనను వదిలిపెట్టలేదు. సిలువ వేస్తుంటే కూడా వదిలిపెట్టలేదు. అందరు శిష్యులు వెళ్ళిపోయారు, తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక్క యోహాను ధైర్యంగా సిలువ దగ్గర కింద నిలబడ్డాడు. అందుకనే ఇదిగో అమ్మ నీ కుమారుడు నీ తల్లి అని అప్పచెప్పాల్సి వచ్చింది. ఇంకెవరు లేరు అక్కడ అప్పచెప్తాను. అయితే మృత్యుంజయుడైనాక కూడా మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తింది పేతురు అనుకోండి, వెళ్ళారు. ఆ తర్వాత కూడా చివరి వరకు యోహాను ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు భూలోక జీవితంలో మాక్సిమం అసోసియేషన్ యోహానుతో. కాబట్టి ఏమైనా సంగతులు తెలుసున్నాయంటే మాక్సిమం యోహానికే తెలుసుంటాయి అందరికంటే ఎక్కువ. కాబట్టి నువ్వు ఒక్క సువార్త రా యోహాను అని వాళ్ళు చాలా బ్రతిమలాడారు. శిష్యులందరూ బ్రతిమలాడారు. బ్రతిమలాడితే యోహాను అన్నాడు, మన ఇష్టం కాదు, మన సొంతం సువార్త రాయటం కాదు, మనందరం 3 రోజులు ఫాస్టింగ్ ఉందాం. మనందరం 3 రోజులు ఫాస్టింగ్ ఉండి దేవుడు రాయమంటే రాద్దాం, లేకపోతే మానేద్దాం. అంటే అంతమంది చాలా మంది శిష్యులు ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఫాస్టింగ్ ఉన్నారండి. 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. ఉంటే అప్పుడు దేవుడు ఆయన రాయమన్నాడట. అందుకు యోహాను ముగ్గురు రాసిన వాటిని చదివి మిస్ అయిన పాయింట్స్ అన్ని రాసి, వాళ్ళు రాసిన యాంగిల్ కాకుండా ఒకవేళ సేమ్ టాపిక్ రాసినా డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళు మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ యోహాను సువార్త రాశారు. యోహాను సువార్త, యోహాను రాసిన పత్రికలు, ప్రకటనలు ఇవంతా ప్రత్యేకమైన వ్రాతలు. వాళ్ళు ముగ్గురు రాసిన లాంటివి కాదు ఇవి. అందుకని అప్పుడు ఆ మంది చివరిన వ్రాయబడిన బుక్ గనక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది. స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉంటది దాంట్లో. తర్వాత మాక్సిమం అసోసియేషన్ లో ఉన్నవాడు, సమస్తము కళ్ళతో చూచినవాడు, చెవులతో విన్నవాడు, తిరిగినవాడు ఆయనతో. సో కొత్త నిబంధన పుస్తకంలో వ్రాయబడింది ఇది చివరి పుస్తకము. ఇది తెలియక ఈ సువార్త యొక్క సిగ్నిఫికెన్స్ మనకు ఇది పరిస్థితి తెలియనందున దాని శక్తి మనలను ప్రభావితం చేయలేకపోయింది. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది మనకు. ఓహో, ఇది సంథింగ్ స్పెషల్, అన్ని సువార్తల లాంటిది కాదు ఇది అని తెలిసిపోతుంది. మనం సువార్తల అరేంజ్మెంట్ ని బట్టి దాన్ని చూస్తాం. మత్తయి, మార్కు, లూకా కాగానే యోహాను కనుక ఈ ఆర్డర్ లోనే చూస్తాం మనము. పైగా ప్రభు భూలోకంలో ఉన్నప్పటి జీవిత చరిత్రగా చూస్తాం. ఎర్త్లీ లైఫ్ ఆఫ్ జీసస్ లాగా చూస్తాం మనం. బట్ దట్ ఈస్ సంథింగ్ స్పెషల్ అని చెప్తున్నాను. ఆ టైంకి సంబంధించిన దాని లాగానే ఆ సువార్త చదువుతాం. యేసు ప్రభు బతుకుండి ఆయన తిరుగుతూ ఆయన నడుస్తూ ఉన్న దాని మాదిరే దాన్ని చూస్తాము. సువార్తల కాలం ఎట్లా ఉంటదంటే కొత్త నిబంధనలోని పుస్తకాలన్నీ భవిష్యత్తుకు సంబంధించినవిగా ఉంటాయి. సువార్తల పీరియడ్ ఎట్లా ఉంటది అని అంటే దానికే పరిమితమై ఉంటుంది. యేసుప్రభు బ్రతుకున్న పీరియడ్
సంబంధించినదై ఉంటది. ఇక తక్కినవన్నీ ఫ్యూచర్ లో జరగబోతున్న ఈవెంట్స్ లాగా ఫ్యూచర్ లాగానే ఉంటాయి అవి. అంతవరకే పరిమితమై ఆ పీరియడ్ కూడా అంతవరకే పరిమితమై తర్వాత జరగబోయేవన్నీ ఎక్స్పెక్టేషన్ అంతే. అయితే వాటి నెరవేర్పు వాటి వ్రాతలన్నీ సువార్త తర్వాతనే కదా అనుకుంటాను. అది అంతే, కరెక్టే కూడా అది. తప్పనిసరిగా అయి ఉంటది, కాదనలేము దాన్ని, కరెక్టే. యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు అపోస్తల కార్యం రాయబడలేదు, పౌలు పత్రికలు రాయబడలేదు, యూద పత్రిక రాయబడలేదు, ప్రకటన గ్రంథం రాయబడలేదు. కాబట్టి సువార్తలు చదివేటప్పుడు ఆ టైంకి లిమిట్ అయి ఉంటాము, కరెక్టే అనిపిస్తుంది మనకు కూడా. కానీ ఈ తలంపులో నుండి మనం బయటికి రావాలి. ఇది కరెక్టే అనిపించినా కాస్త బయటకు వచ్చి మనం చూడాలి. అయితే అసలు యోహాను సువార్త ఎందుకు వ్రాయబడింది? యేసు ప్రభు యొక్క భూలోక జీవిత చరిత్ర వ్రాసి భద్రపరచటానికి తక్కిన సువార్తలతో కలిపి భద్రపరుద్దామని రాయబడలేదు. యేసు ప్రభు భూలోక జీవిత చరిత్ర ప్రిజర్వ్ చేయటానికి కొరకు అది రాయబడలేదు. చాలా మంది అలాగనే అనుకుంటారు. సువార్తలు చదివే దృక్పథమే యేసు ప్రభు యొక్క భూలోక జీవిత చరిత్ర అనే చాలా మంది అనుకుంటారు. అది మంచిదే, కానీ పరిశుద్ధాత్మని ప్రేరేపణ ఈ సువార్తలు వ్రాయించుటలో ఇది ముఖ్యం కాదు. చరిత్ర తెలుసుకోవటం ముఖ్యం కాదు. ఇది కాదు వాటి అర్థము. ఈ విషయము ప్రత్యేకంగా యోహాను సువార్తలో చూస్తాం మనము. అన్ని వ్రాయబడిన తర్వాత వ్రాయబడిన పుస్తకం కనుక యోహాను తన 5 పుస్తకాలు సువార్త, పత్రికలు, ప్రకటన వ్రాసేటప్పుడు తక్కిన అపోస్తలులు మహిమలోకి వెళ్ళిపోయారు. అందరు అప్పటికే దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, చనిపోయారు, హతసాక్షులైపోయారు. ముందే మనం చెప్పుకున్నట్లు యోహాను సువార్త వ్రాసే సమయానికి ఆది సంఘము తన మొదటి రూపమును, మొదటి శక్తిని, ఆత్మీయతను, పరలోకపు దృక్పథమును, దైవిక క్రమమును కోల్పోయింది. అంతే, చల్లారిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్యలో వ్రాయవలసి వచ్చింది. ఇంకా ఆనాటి పరిస్థితుల వర్ణన ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకు యేసు ప్రభు డిక్టేట్ చేసిన పత్రికలలో అంతా ఇవ్వబడింది. ఈ యోహాను సువార్త రాసే సమయానికి సంఘం యొక్క పరిస్థితి ఎంత దిగజారింది అంటే, ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల యొక్క లోపాలున్నవే అవన్నీ తీసి రాసి ఇది పరిస్థితి యోహాను సువార్త రాసేటప్పుడు. నీవు నీ మొదటి ప్రేమను విడిచిపెట్టితివి, నీవు ఇది చేస్తేవని ఏడిటికి చెప్పాడు. అదంతా సమకూరిస్తే ఆ పరిస్థితుల్లో యోహాను సువార్త రాశాడు. ఇంకా యూదా రాశాడు. నేను అందుకే భ్రష్టత్వం అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఇన్ అడిషన్ టు దట్ ఇంకా ఇక్కడ వర్ణించబడ్డది. అయితే మరి యోహాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ సువార్త వ్రాయటంలో పరిస్థితులు మొదట్లో ఉన్నట్టు దేవుడు కోరుకున్నట్లు లేవు సంఘములో. అవి దేవుని ఉద్దేశమును లోన సంఘములో బయలుపరిచినవి గాను, దేవుని ప్రజలకు తెలిపినవి గాని, దేవుని గూర్చి, దేవుని ప్రత్యక్షత గూర్చి, దేవుని పరిశుద్ధ గురించి లోకానికి చూపించేలాగా లేదు సంఘము. క్రమము అనగా పరలోక క్రమము కూడా మారిపోయింది. అది ఇంకా ఇంకా ఆ క్రమము మీరి మీరి ఇంకా అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది సంఘము, ఘోరమైన పరిస్థితికి. పరలోకపు దృక్పథము, తత్వము కోల్పోయింది సంఘము. ఇహలోక పద్ధతి క్రైస్తత్వంలోనికి వచ్చింది, లోకము సంఘంలోకి వచ్చేసింది. నిజ క్రైస్తవ జీవితము పోగొట్టుకున్నది. అందుకే మహిమ విడిపోయింది, పోతూ ఉంది, ఇంకా పూర్తిగా వెళ్ళిపోతుంది. అట్టి పరిస్థితుల్లో దేవుడు స్పందించాడు. పరలోకములోనున్న తన కుమారుని ప్రత్యక్షత ఆత్మీయంగా క్రొత్తగా ఇచ్చాడు. శరీరధారి అయి వచ్చినప్పటి పరిస్థితి వేరు,
మహిమ స్వరూపి అయిన క్రీస్తు ప్రత్యక్షత చూపిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా దర్శనాలు చూపిస్తాడు. ఆయన ఆయన రెస్పాండ్ అవ్వటం అట్లాగుంటది. దర్శనాల రెస్పాన్సే. అందుకే హెజ్కేల్ కూడా అట్టే చూపించాడు కదా. అందుకే యోహాను అంశాలు విశేషాలన్నీ పరలోక సంబంధంగా, ఆత్మీయ సంబంధంగా ఉంటది. అది నిజమే కదా. తన కుమారుని నూతన దర్శనమును ఇక్కడ చూస్తాము. అయితే కేవలము యేసులాగా, నజరేయుడైన యేసులాగా కాదు గాని మనుష్య కుమారునిగా, దేవుని కుమారునిగా చూస్తాము. యేసులాగా కాదు, నజరేయుడైన యేసులాగా కాదు, దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడిగా. దేవుడు మనిషిలో బయలుపడి ప్రత్యక్షపరచబడ్డాడు. మనిషిలో మొదట్లో నిత్యము నుండి తన పూర్తి దైవత్వముతో తన ప్రజలు చూచున్నట్లుగా ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏ దృక్పథంతో యోహాను చేత వ్రాయించాడో ఆయన పుస్తకాలలో మనం గమనించాలి. అదేమిటి అంటే, దేవుని ఉద్దేశము సంఘము కోల్పోయింది, మహిమను ప్రత్యక్షతను కోల్పోయింది గనక తన కుమారుని నూతన విధానములో చూపాలి అని దర్శనములో ఆయన దృక్పథం ఏంటంటే, ఇప్పుడు నా కుమారుని యొక్క ప్రభావం ఏంటో చూడండి. అప్పట్లాంటి కుమారుడు కాదు ఇప్పుడు నా కుమారుడు, ప్రజెంట్ కండిషన్ నా కుమారుడి చూడండి అని చూపిస్తున్నాడు. చర్చ్ టెక్నిక్, గాస్పుల్, డాక్ట్రిన్ మళ్ళీ సంఘంలోకి తేవాలని కాదు ఇప్పుడు చూపించేది. తన కుమారుని ప్రభావ స్వరూప దర్శనం చూపించాలని చూపిస్తున్నాడు. తన ప్రజల హృదయ నేత్రములకు తన కుమారుని భయంకరమైన పరలోకపు ఆత్మీయ అర్థముతో చూపించాలని చూపిస్తున్నాడు. డాక్టర్ని చూపిద్దాం, ఇది చూపిద్దాం, అది చూపిద్దామని కాదు. అప్పటి కాలపు దిగజారిన పరిస్థితులకు ఇదే జవాబుగా యోహాను వ్రాతల్లో చూస్తాము. కొత్త నిబంధన గ్రంథములన్నిట్లో యోహాను గ్రంథాలు స్పెషల్. అవి ఏమి చెబుతున్నాయి అంటే, సంఘము తన పరలోక స్థానమును కొన్నదని, భూలోక సంబంధమైనవి పలు విధాల సంఘములోనికి ప్రవేశించినవని, సంఘము లోకము రీతిగా అయిపోయిందని ఇప్పుడు ఇది చూపించాలని దేవుడు చూపించాడు, యోహాను రాశాడు. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, తన గొప్ప సంకల్పము జరగకుండా పోతుంటే అపాయకరమైన పరిస్థితి వస్తుందంటే మళ్ళీ తన కుమారుని దర్శనము చూపిస్తున్నాడు. ప్రతి పరిస్థితికి, ప్రతి క్షణము జవాబు తన కుమారుడే అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అది భూలోకపు పరిస్థితి అయినా, అది క్రీస్తు విరోధి బయలుపరచబట్టమైనా, దేవుని జవాబు యాంటీ క్రైస్ట్కు కూడా క్రీస్తును పూర్తి మహిమతో, ఆయన మహిమ స్వరూపముతో యాంటీ క్రైస్ట్కు చూపించటము. లోకానికైనా, సంఘానికైనా, చివరికి యాంటీ క్రైస్ట్కైనా కూడా తన కుమారుని ప్రభావ స్వరూపం చూపించటమే. అదే చెప్తే ఇక్కడ భాషలో ఆయన తడాకా చూపించటమే అదనమాట. అదే దేవుని సంఘ క్షీణతైనా, మత భ్రష్టత్వమైనా దేవుని జవాబు తన కుమారులోనే ఉంటుంది. అపోస్టసీ కూడా అదే ప్రకటన గ్రంథంలోని మొదటి మాటల అర్థము. అందుకు ప్రకటన గ్రంథములో మొదట్లో తన కుమారుని వర్ణన, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి వంటి పాదములు, ఆ వర్ణనంతా కూడా తన కుమారుని ప్రభావం చూపించటమే పరిస్థితులకు. కానీ దేవుడు తన కుమారుని నిజస్వరూపమును, మహిమ స్వరూపమును చూపుతూ కలుగజేసుకున్నాడు. ఆయన ఇలాంటి పరిస్థితులు దిగజారిపోతుంటుంటే దేవుడు కలగజేసుకున్నాడు. ఆ కలగజేసుకునే విధానం ఏంటంటే తన కుమారుని చూపిస్తున్నాడు. అది. సో ఇక్కడికి ఆపేస్తున్నానండి. దేవుడికి ఇష్టమైతే రేపు కంటిన్యూ చేస్తాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహిమల మా తండ్రి, మీ పాదాలకు వందనములు,
స్తుతులు, స్తోత్రములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మీ సత్యమును గురించి మేము తెలుసుకున్నాం నాయన. మీ వాక్యమే సత్యమునైనా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకే మీరు పుట్టారని చెప్పారయ్యా. అందు నిమిత్తము మేము కూడా సత్యములో జీవించినట్లుగా, సర్వసత్యములో జీవించినట్లుగా నాయన, అబద్ధమైనది ఏది కూడా మా జీవితంలో ఉండకుండా సంపూర్ణ సత్యములో మేము బ్రతుకులాగున మీ కృపను మాకు దయచేయండి. మీ సత్యములో మమ్మల్ని ప్రతిష్ఠించండి తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, నీ వాక్యము మాకు ఇచ్చి వెళ్ళారు గనక, యేసు ప్రభు వెళ్ళేటప్పుడు నీ వాక్యమును వారికి ఇచ్చింది నేను మీతో చెప్పాడయ్యా. అవును తండ్రి, అదే మాకు ఇప్పుడు వెలిగిస్తున్నది నా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయితే నా ప్రభా మరి నాయన, ఆ చివరి దినాలలో సంఘము క్షీణ దశలో ఉన్నప్పుడు నాయన, నీ కుమారుని ప్రత్యక్షతను చూపించావు నా తండ్రి నాయన. మేము కూడా నీ కుమారుని మహిమా స్వరూప దర్శనంను చూచి నా తండ్రి, అయ్యా నా తండ్రి, ఏమి నేర్చుకోవాలో ఏమి మార్చుకోవాలో నాయన మేము గ్రహించినట్లుగా, యోహాను సువార్తల యొక్క ప్రత్యేకత, ఆయన వ్రాతల ప్రత్యేకత, పత్రికలది, ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకతను మేము గ్రహించి ఇంకా వాక్యంను లోతుగా ఎరిగి నీ కుమారుని ప్రభావం ద్వారా నా తండ్రి, అవి నీ కుమారుని దర్శనము మాలో ప్రభావితం చేయనట్లుగా, మా జీవితాలు మార్చినట్లుగా, ఉన్నత మహిమలోకి మేము మార్చబడినట్లుగా మీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.